శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణము 23వ అధ్యాయము. శ్రీరంగ క్షేత్ర మాహాత్మ్యం. విజయాన్ని చేపట్టిన పురంజయుడు సత్యవాదియు, సదాచార సంపన్నుడు, దాతయు, భోక్తయు, ప్రియవాదియు అయినాడు. యజ్ఞయాగాలు అనేకం చేశాడు. విష్ణుభక్తి వల్ల సత్వగుణం పొందాడు. అరిషడ్వర్గాల్ని జయించాడు. కార్తీక వ్రతాచరణ వల్ల పాపాలన్నీ పోగొట్టుకున్నాడు. విష్ణువును ఆరాధించే విషయంలో ఏ నెలలో ఏ విధంగా చెయ్యాలి అనే భావం కలిగింది. ఏ క్షేత్రం సుఖప్రదమైనదో ఆలోచించసాగాడు. ఆ సమయంలో ఆకాశవాణి, ఓ పురంజయ, కార్తీక మాసంలో కమలాపతిని అర్చించడానికి రంగనాథుడున్న కలియుగ వైకుంఠమైన శ్రీరంగ క్షేత్రం వెళ్ళి అక్కడ సంసార పాసాన్ని తెగకొట్టే శ్రీ రంగనాథుని పూజించు అని చెప్పినది. ఆ మాటలు విన్న పురంజయుడు చతురంగ బలాలతో రంగనాథుని దర్శనార్థము బయలుదేరారు. త్రోవలో ఉన్న పుణ్యతీర్థాలు, దేవాలయాలు దర్శించుకుని సేవిస్తూ శ్రీరంగం చేరుకొని కార్తీక మాసంలో స్వామిని అర్చిస్తూ కృష్ణ కృష్ణ అని గానం చేస్తూ స్నాన, దాన, జప, హోమ, దేవతా ప్రోక్షణలు చేస్తూ మాసాంతంలో వ్రతాన్ని పూర్తి చేసి అక్కడి నుండి తిరిగి నిజనగరానికి చేరుకున్నాడు. ప్రజలెంతో భక్తితో స్వాగతాలు చెప్పారు. రాజపురం ప్రవేశించి నీతి తప్పకుండా రాజపాలన చేయసాగాడు. కొన్ని ఏండ్లు రాజ్యం పాలించి తన పుత్రునకు రాజ్యాన్ని అప్పగించి వానప్రస్థం తీసుకుని అంతఃపుర జనంతో ఆశ్రమవాసం చేస్తూ కార్తీక వ్రతనిష్టతో అతను విష్ణు సాయుధ్యాన్ని పొందాడు. ఓ మునిశ్రేష్ఠ, కార్తీక వ్రతం పుణ్యప్రదమైనది, కోరికలను తీరుస్తుంది. కార్తీక ధర్మాలు శ్రమకరాలు కావు. కేశవుడికి ఇవి చాలా ఇష్టం. అటువంటి కార్తీక ధర్మాల్ని మానవుడు బుద్ధిపూర్వకంగా ఆచరించితే ఉత్తమగతినే పొందుతాడు. సకల సుఖాలు ఇచ్చేది, పాప వినాశకమైనది అయిన జయప్రదమైన కార్తీక వ్రతం ఆచరించు. ఈ అధ్యాయాన్ని విన్నవారి పాపాలన్నీ తొలగిపోయి ఉత్తమగతిని పొందుతారు. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యమునందలి 23వ అధ్యాయము సమాప్తము.